నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ సితారే జమీన్ పర్. తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ యాక్టెడ్ బై అమీర్ ఖాన్, జెనీలియా అండ్ అదర్ యాక్టర్స్ ఎక్సెట్రా. ఇంకా ఓవరాల్గా సితారే జమీన్ పర్ అంటే స్టార్స్ ఆన్ ద ఎర్త్ అనే మీనింగ్ వస్తుంది. భూమి మీద నక్షత్రాలు అని తెలుగులో అర్థం వస్తుంది. ఇంకా ఈ మూవీ తెలుగు డబ్బింగ్ బాగుంది. ఇంకా ఓవరాల్గా ఈరోజు చూడడం జరిగింది మార్నింగ్. ఇంకా మధ్యాహ్నం 8 వసంతాలు మూవీకి వెళ్ళాను. పొద్దున్నేమో ఈ మూవీ చూశాను సితారే జమీన్ పర్. అందుకే రివ్యూ ఇవ్వడం కుదరలేదు, టైం కుదరక. ఇంకా ఆల్రెడీ 8 వసంతాలు మూవీ రివ్యూ, కుబేరా మూవీ రివ్యూ అప్లోడ్ చేసాను, చెక్ చేయండి. రివ్యూస్ లేట్గా ఇస్తున్నా కూడా కంటెంట్ జెన్యున్గా అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ నాకు ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా ఓవరాల్గా స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, అమీర్ ఖాన్ ఒక కోచ్, బాస్కెట్బాల్ కోచ్. అతనేమో తాగి డ్రైవ్ చేస్తాడు. దానివల్ల పోలీస్ వెహికల్ని గుద్దేస్తాడు. గుద్దేయడం వల్ల కోర్టుకి వెళ్తాడు. కోర్టులోనేమో జడ్జి ఏమో నువ్వు పిచ్చి వాళ్ళకి కోచింగ్ ఇవ్వాలి 3 months అని చెప్పుద్ది. ఇంకా ఆ తర్వాత ఏమైందనేది మిగతా స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలో కనుక వెళ్తే, చాలా బాగా నచ్చింది నాకైతే. రేటింగ్ మామూలుగా అయితే నేను లాస్ట్లో ఇస్తుంటాను. చాలా తక్కువ సినిమాలకి మాత్రమే మొదట్లో ఇచ్చేస్తుంటాను రేటింగ్. ఈ మూవీకి కూడా మొదట్లోనే ఇచ్చేస్తున్నాను. 5/5 రేటింగ్ ఇవ్వచ్చు, అంత బాగుంది సినిమా. ఇంకా ప్లస్ పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. ప్లస్ పాయింట్స్, సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గా, ఎక్కడ బోర్ కొట్టకుండా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చాలా గ్రిప్పింగ్గా రాసుకున్నారు. దానికి తోడు అంతే బాగా ప్రజెంట్ చేశారు. ఇంకా డబ్బింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది తెలుగులో. కొన్ని ఫన్ మూమెంట్స్ ఉంటాయి, బాగా సెట్ అయింది డబ్బింగ్. తెగ నవ్వుకున్నాను నేను డబ్బింగ్ కూడా బాగా సెట్ అవ్వడంతో. ఇంకా అమీర్ ఖాన్ గారు యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. ఒక పక్క తెలివిగా ఆలోచిస్తూ అమాయకంగా చాలా బాగా చేశారు. ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు. పిచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాడని చెప్పాను కదండి, అందులో ఒక 4 ఉంటారు, 5 వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా చేశారు యాక్టింగ్. ఇంకా ఒక్కొక్కళ్ళు వాళ్ళ యాక్టింగ్లో నట విశ్వరూపాన్ని చూపించారు. ఇంకా ముఖ్యంగా మధ్యలో గోలూ ఖాన్ అని ఒక క్యారెక్టర్ వస్తుంది, ఆ క్యారెక్టర్ ఇంకా బాగా చేశారు కామెడీ. ఇంకా ఈ మూవీ వచ్చేసి మ్యూజిక్ కూడా చాలా బాగుంది, చాలా అద్భుతంగా కొట్టారు. మ్యూజిక్ లేకపోతే సినిమా లేదన్నంత గొప్పగా కొట్టారు. ఇంకా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగా చేశారు. సాంగ్స్ ఒక 4-5 సాంగ్స్ ఉన్నాయి. ఆ 4-5 సాంగ్స్ కూడా ఒక్క సాంగ్ కూడా బోర్ కొట్టలేదు, అంత బాగా కంపోజ్ చేశారు తెలుగులో. తెలుగు డబ్బింగ్ బాగుంది, తెలుగు సాంగ్స్ కూడా బాగున్నాయి. ఇంకా నెగిటివ్స్కి వెళ్ళిపోతాం. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే, సినిమా కొన్ని చోట్ల స్లోగా ఉంటుంది, కొన్ని చోట్ల ప్రెడిక్ట్ చేసేలాగా ఉంటుంది, కొన్ని చోట్ల ప్రెడిక్ట్ చేసేలాగా ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుద్ది ఈజీగా గెస్ చేసే విధంగా ఉంటుంది కొన్ని చోట్ల. మళ్ళీ దానికి తోడు రొటీన్ స్టోరీ ఇది. ఫస్ట్ హాఫ్లో కొన్ని బాస్కెట్బాల్ కోచింగ్ ఇవ్వడం అనేది కొన్ని రిపిటేటివ్ కింద అనిపిస్తుంది. ఇవి మాత్రమే నెగిటివ్, ఎంతకంటే నెగిటివ్స్ కనిపించలేదు నాకైతే. ఇక అంతేనండి. ఈ మూవీ ఎంతమంది థియేటర్లో చూశారు, తెలుగులో చూసారా, హిందీలో చూసారా, చూసి ఉంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. కుబేరా మూవీ రివ్యూ అండ్ రీసెంట్గా 8 వసంతాలు మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. రివ్యూస్ లేట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తే కంటెంట్ చూసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నా ఈ వీడియో చివరి వరకు రేటింగ్ స్టార్టింగ్లోనే ఇచ్చేసాను 5/5 అని. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.